సామెత తెలుసు కదా, అడగంది అమ్మాయిని అన్నం పెట్టదంటారు. పొద్దంతా పని చేసి వస్తే అమ్మ అంటే మీరు అందరు అమ్మలే. మేము చాలా మందికి ఇప్పుడు కొడుకు ఇంటికి వస్తే ఆకలి అవుతున్నాం అన్నం పెడతాం కదా, పిల్లగాడు కూడా మనం ముందర ఏడుస్తుంటే అన్నం పెడతాం, ఎందుకంటే ఏడుపులో కూడా పోరాటం ఉంది. కాబట్టి అందుకని మనం కూడా ఆ విధంగా మనం పోరాడాలి. ఇవన్నీ మనం ఈరోజు ఇక్కడ ఒక సదస్సు పెట్టి సదస్సు ద్వారా తీర్మానం చేసుకొని భవిష్యత్ కార్యక్రమాల కోసం మనం ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి అవన్నీ కూడా దిగ్విజయంగా జరగాలంటే మీరందరూ మీతో పాటు ఈ రాష్ట్రంలోని మహిళలందరూ కూడా సమీకరించాలి. ఈ ప్రభుత్వాలపైన మనం పోరాటం చేయాలి. అప్పుడే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. దానికోసమే ఈ రాష్ట్రంలో తెలంగాణ మత్స్య కార్మిక సంఘం గత 24 సంవత్సరాలుగా కంకణం కట్టుకొని ముందుకు పనిచేస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఈరోజు ఉచిత చేపలు వస్తూ ఉన్నాయి. ఈ ఉచిత చేపలు రావడానికి ఈరోజు మత్స్య కార్మిక సంఘం కారణమైంది. ఈరోజు ఈ రాష్ట్రంలో చెరువులు గుంటలు కబ్జాలు అవుతా ఉన్నాయి. కాబట్టి ఇది తప్పకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. అదేవిధంగా ఈరోజు మనం అడుగుతా ఉన్నాం, మనకు సంబంధించినటువంటిది మత్స్యకారులందరూ కూడా ఈరోజు చెరువులలోకి వెళ్ళి కుంటలలోకి వెళ్ళి ప్రాజెక్టులలోకి వెళ్ళి చేపలు పడుతూ ఉంటారు. ఈరోజు మనం చూస్తున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు కలిగిత కార్మికులకు ఈరోజు 50 సంవత్సరాల నుండి వాళ్ళకి ఈరోజు వృద్ధాప్య పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మత్స్యకారులుగా మేము కూడా వృత్తిదారులమే కదా. కలిగిత కార్మికుడు చెట్టెక్కి కలిగిస్తాడు వాస్తవం, అదేవిధంగా చేనేత కార్మికుడు బట్టలు వేస్తాడు వాస్తవం. మేము కూడా చెరువులకు వెళ్ళి చేపలు పడతాం, వాస్తవా కాదా? మరి మాకెందుకు ఇవ్వరు అని చెప్పేసి మనం అడగాల్సినటువంటి అవసరం ఉందా లేదా? మనం ఈ ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాం. అందుకని మా మత్స్య మహిళలు పొద్దంతా మార్కెట్లో ఎండనక వారనక మార్కెట్లలో చేపలను కూడా కట్ చేసి చేపలు అమ్ముకొని జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ వయసు మరి 50 సంవత్సరాలు దాటితే వాళ్ళు ముసలు అవుతున్న పరిస్థితుంది. వాళ్ళకు కూడా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలి మా మహిళకని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మనం కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనం పెన్షన్ ఇవ్వాల్సిందే, ఈరోజు రుణాలు ఇవ్వాల్సిందే. కానీ ఎక్కడ కూడా మన గురించి మాట్లాడుతున్నారా? ఇప్పటికీ ఈ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు అవుతా ఉంది. గతంలో 2 దఫాలుగా కేసీఆర్ పాలన చేసిండు. ఇప్పుడు వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం అయిపోయింది. మొన్న అనేక సంబరాలు చేసుకున్నారు, రాష్ట్ర మొత్తంగా సంబరాలు చేస్తూ ఉన్నారు. చేసుకున్న మరి మత్స్యకారులకి ఏమవుతుంది సంబరాలలో? మన వాళ్ళు కూడా పోయిన నెల 21వ తారీఖు నాడు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ప్రసాద్ ఐమాస్ దగ్గర మన వాళ్ళందరూ చేపల స్టాల్స్ పెట్టడంలో ఉన్నారు కదా. చాలా మంది పెట్టిరమ్మా, చేపల స్టాల్స్ పెట్టారు. కానీ దానికి కూడా ప్రభుత్వం బడ్జెట్ కేటాయించలేదు. ఇంత దుర్మార్గం ఇక్కడ ఉండదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు దాన్ని ఆయన భుజాల మీద వేసుకొని చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ అందుకనే మనకు ఉన్నటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. మళ్ళీ ప్రభుత్వం గత 3 నెలల క్రితం కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు ప్రాంతం దగ్గర ఉన్న ఉడిపిలో ఆల్ ఇండియా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఈ దేశంలో ఉన్నటువంటి మహిళా సమస్యలు పరిష్కరించాలంటే వాటికి సంబంధించినటువంటిది ఎక్కడో దగ్గర ఈ జాతీయ స్థాయిలో సదస్సు పెట్టాలి. అదేవిధంగా దానికంటే ముందు జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సదస్సులు పెట్టుకొని ఆ విధంగా మహిళలందరూ కూడా చైతన్యవంతం చేయాలని చెప్పేసి భావించింది. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి నిర్ణయాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కానీ రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి ఎక్కడ కూడా ఒక మహిళా జిల్లా చైర్మన్ లేనటువంటి పరిస్థితి. భారతదేశంలోనే ఈరోజు మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఏకైక చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే మన కొప్పు పద్మ గారు. అది మన హైదరాబాద్ గర్వకారణం, అది మన మత్స్య కార్మిక సంఘం గర్వకారణం. అందుకనే ఈరోజు ఆ జాతీయ సదస్సును కూడా, జాతీయ సెమినార్ను కూడా మన దగ్గర జరపాలి, మన దగ్గర చేస్తామని చెప్పేసి వాళ్ళు